హాయ్, హలో, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చేయబోతున్నానండి. హెల్దీ రెసిపీ ఏంటో తెలుసా? మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పిల్లలు తినమంటే అస్సలు తినట్లేదు. మరి మాకు కూడా ఒక్కొక్కసారి ఆ డ్రై ఫ్రూట్స్ విడివిడిగా అన్ని వేసుకొని తినాలి అంటే టైం టేకింగ్, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని లడ్డు చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే 1-2 తిన్నామంటే డైలీ మంచి ఎనర్జీ ఉంటుంది. మన ఇంట్లో పనిచేసి మన హోమ్ మేకర్స్ కానీ, అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళైతే టిఫిన్తో పాటు 1-2 11 అట్లా తిన్నారంటే మంచి హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది బాడీ కూడా. ఈ జిమ్ చేసే వాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా మనం డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు. డైలీ ఒక లడ్డు ఖచ్చితంగా తినిపించామంటే మంచి స్ట్రాంగ్ బోన్స్ కానీ అన్నిటికీ స్ట్రాంగ్నెస్ ఉండే లడ్డు, సూపర్ లడ్డు అండి. ఈరోజు రెసిపీ చేయబోతున్నాను. మరి మీకు చూపించుకుంటూ చేస్తే నేను చేసుకుంటాను, అలాగే మీరు కూడా చేసుకొని తింటారు కదా, అందుకని మీకు చూపిస్తాను. మరి ఏమేమి కావాలి, దానికి ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చేసేద్దాం పదండి, చూపిస్తాను. అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈరోజు అయితే అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాను. లేని వారైతే కొన్ని స్కిప్ చేయండి, పర్వాలేదు. మరి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. ఇవి బాదాం అండి. అన్నీ నేను అర్ధపావు అంటే పావు కేజీలో సగము. ఈ కప్పు తోటైతే ఒక కప్పు కొలత తీసుకున్నాను. బాదాం 1 కప్పు, అలాగే కాజు 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, అలాగే ఇవి సన్ఫ్లవరు, మన వాటర్ మిలాను, తర్వాత పంకిన్ సీడ్స్, ఇవి కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇవి అక్రోటు, ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఇవి అంజీర కూడా 1/2 కప్పు అవుతాయి. లెక్క పెడితే 15 అవుతాయండి. 15 వరకు తీసుకున్నాను. అలాగే పిస్తా మరీ ఎక్కువ అవసరం లేదని 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి మాత్రం సాల్టెడ్ కాదు, నార్మల్వి సాల్ట్ లెస్ అవి తీసుకున్నాను. అలాగే అవిసెలు కూడా చాలా హెల్త్కి మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిది, మన షుగర్కి కూడా చాలా బెనిఫిట్స్. దీంతో అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి తప్పకుండా యూజ్ చేయండి. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ ఇవన్నిటితో పాటు కలిసి వేస్తాం కాబట్టి అంత మనకు డిఫరెన్స్ అనిపించదు. ఇది ఖచ్చితంగా వాడాల్సిన ఇంగ్రీడియంట్. పల్లీలు కూడా 1/3 కప్పు తీసుకున్నాను. అలాగే నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి. నువ్వులు 1 కప్పు తీసుకున్నాను. ఇవన్నింటికి మనము బెల్లం కానీ షుగర్ కానీ ఏమి వేయట్లేదు. ఈ కిస్మిస్ ప్లస్ ఈ డేట్స్ తీసుకున్నాను. నేను పావు కేజీ డేట్స్ తీసుకున్నాను. ఈ డేట్స్ తోటి మనకు స్వీట్నెస్ వచ్చేస్తుంది, అది సరిపోతుంది. కొంచెం నెయ్యి, అంతే అండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చేసేద్దాము. ఇంగ్రీడియంట్స్ మాత్రం దీంట్లో ఏవి లేకపోయినా, ఇందులో హాఫ్ ఉన్నా, ఏదైనా లేకపోయినా పర్వాలేదు, చేసేయచ్చు. ఇవి ఖచ్చితంగా ఉండాలి అని ఏం లేదు, ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను, అంతే అండి. మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కాస్ట్ ఐరన్ హెవీ ప్యాన్, బాగుందండి, నేను యూజ్ చేస్తున్నాను. ఈ ప్యాన్లో ముందుగా మనము బాదం వేసుకుందాము. ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇవి కొంచెం టైం పడుతుంది. అన్నీ ఎక్కువ బండ మీద కాకుండా లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాడిపోతాయి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా ఫ్రై అవుతాయి. కాబట్టి లో ఫ్లేమ్ మీద మంచిగా అన్నీ ఒకటే లాగా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. ఇలా అన్నీ లో ఫ్లేమ్ మీద ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుందాము. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కటి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసేసి మనం ఇంకొక ఐటమ్ ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేయించుకొని మనం పొట్టు తీసి పెట్టుకుందాము. పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, ఈ పల్లీలు కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగిపోయినాయి. ఇప్పుడు పల్లీలన్నీ తీసేసి మనం కాజు కూడా వేయించి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కాజును కూడా వేసేసుకుందాం.
కాజు కూడా కొంచెం లైట్గా వేయించేసుకుందాం. చూడండి కాజు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోంచి కాజు తీసేసి మనం ఈ వాటర్ మిలన్, పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కాజు బాదం తీసేసినాం కదా, అలాగే ఇవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్, అలాగే ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ వేసి, ఇవి తొందరగా మాడిపోతాయండి. చాలా నిదానంగా లో ఫ్లేమ్ మీద కొంచెం ఇవి పొట్టలు కొంచెం ఉబ్బినట్టుగా అయితే తెలుస్తాయి మనకు, ఫ్రై అయినట్టుగా. అప్పుడు తీసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి. మరి ఎక్కువగా మాడకూడదు, మాడితే టేస్ట్ పోతుంది. ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని చూడండి, చిటపట అంటున్నాయి అంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నట్టు. ఆ సౌండ్ వస్తేనే మనకు అర్థమైపోతుంది ఫ్రై అయిపోయినట్టు. ఇందులోకే అవిసెలు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేడైంది ఇది తవా. చిన్నగా చేసేసి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. వీటిని కూడా లైట్గా వేడి చేసుకుందాము. అలాగే పిస్తా కూడా కొంచెం అవి కొద్దిగా వేడైన తర్వాత ఇవి కూడా వేసేసి లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొందరికి టేస్ట్ నచ్చవండి, పిల్లలకైనా మన పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఆ టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ హెల్త్కి మంచిదండి. కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులోకి పిస్తా కూడా ఒక్కసారి వేడి చేసుకుందాము. నువ్వులండి లాస్ట్లో. ఇది తవా చాలా వేడిగా ఉంది, అందుకని ఆఫ్ చేసేసి వేసేసుకుంటున్నాను. 2 minutesలో అయిపోతాయి. నువ్వు చిటపట అనేసరికి అంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయితే చూడండి, వేయగానే సౌండ్ వస్తుంది. అయిపోయిందండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఈ పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలు పొట్టు తీయడానికి ఈజీ టిప్ చెప్తాను. ఇలా జాలి లాంటి దాంట్లో వేసేసుకొని ఒక్కసారి ఇలా మనం చేయితో నలిపేస్తే కింద నుంచి పొట్టంతా కిందికి వెళ్ళిపోతుంది. మనకు పల్లీలు పైన ఉండిపోతాయి. ఈజీ అండి. ఇలా ఇలా అంటే కింద మొత్తం వచ్చేస్తుంది పొట్టు. అలాగే ఈ పొట్టు తీసి పెట్టుకుందాము. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లగావాలి, కొంచెం వేడిగా ఉన్నాయి. ఈ నువ్వులు, అవిసెలు ఇవన్నీ చల్లగవ్వాలి. ఈ చల్లగయ్యేలోపు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ డేట్స్ ఉన్నాయి కదండి, ఈ డేట్స్ని లోపల సీడ్స్ ఉంటాయి, ఇవి సీడ్లెస్ కాదు, ఈ సీడ్స్ ఉన్నాయి కాబట్టి సీడ్స్ అన్ని తీసుకొని ఇందులోకి వేరే దాంట్లోకి పెట్టేసుకొని రెడీ పెట్టుకుందాము. ఇలా సీడ్స్ అన్ని సపరేట్ చేసేసుకుందాం. ముందుగా నేను అవిసెలు అయితే పొడి చేసి పెట్టుకున్నాను. ఈ తర్వాత ఈ కాజు, బాదాము, అక్రోటు ఇవన్నీ వేసేసుకొని పట్టేసుకుంటున్నా. ఇందులో వేసేటప్పుడు ఒక 1/2 కప్పు కాజు, బాదాము, పిస్తా ఇవి తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు పల్లీలు పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెము ఫైన్ పౌడర్ లా కాకుండా కొంచెం ముక్కలుగా బరకగా అయ్యేటట్టుగా పట్టి పెట్టుకుంటే అది చివరిగా వేస్తే కొంచెం మనకు మెత్తటి లడ్డు కాకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అలాగా. అందుకని నేను కొన్ని తీసి పెట్టుకుంటున్నాను. వీటిని కూడా
పొడి చేసి పెట్టుకుందాం. ఈ పొడి చేసేటప్పుడు మిక్సీ పెట్టి ఒకటేలాగా తిప్పొద్దు. తిప్పితే ఈ మొత్తం మెత్తగా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది, మనకు పౌడర్ లాగా రాదు. అందుకని మనం ఒకసారి తిప్పుతూ మధ్యలో ఆపి అలా ఒకసారి స్పూన్ తోటి మళ్ళీ కిందకి పైనకి కలుపుతూ మిక్సీ పట్టుకుంటే మంచి పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే అది మనం కాజు బాదం తీసి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ వాటర్ మిలన్, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అన్నీ పొడి చేసుకుందాము. ఇవన్నీ మనం పొడులు పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోకి ఇవి కిస్మిస్, అలాగే అంజీరా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులోకి మనం డేట్స్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇవి అప్పుడప్పుడు అలా తిప్పుకుంటూ పడితే మనకు అంటుకోకుండా మంచిగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇలా అన్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడి చేసి పెట్టుకున్నాము. ఇవేమో కాజు బాదాం పిస్తా కొంచెం క్రష్గా పెట్టుకున్నాను. ఇవేమో పల్లీలు, ఇవి కూడా కొంచెం ఫైన్ పేస్ట్ కాకుండా జస్ట్ బరకగా పొడి చేసి పెట్టుకున్నాను. ఇవి నువ్వులు ఇలాగే వేసేసుకున్నాము, బాగుంటాయి అక్కడక్కడ కనిపిస్తుంటూ. ఇది డేట్స్, కిస్మిస్, అంజీరా ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కష్టమైంది ఈ పేస్ట్ మిక్సీలో అవడము, కొంచెం కొంచెం వేస్తూ ఇలాగా తిప్పుతూ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టేసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ కావాలంటే తగినంత వేసుకుంటూ, ఇది ఫస్ట్ మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం ఆ పొడి చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి కొంచెం కలిసేటట్టుగా కలుపుకుందాం. కడాయి పెట్టుకున్నాను కదా, ఆ కడాయి వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా. మంచి ఇంట్లో చేసిన నెయ్యి అండి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న డేట్స్ మిశ్రమం ఉంది కదా, దీన్ని ముందుగా ఇది దీంట్లో నెయ్యిలో వేసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం వేడైన తర్వాత కలుపుతూ ఉంటే అది సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇలాగా ముందు గట్టిగా ఉన్న ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాము. ఇది ఆపేసినాం కదా, ఇది కొంచెం బాగా వేడిగా ఉంది, కొంచెం చల్లగా అవ్వనిద్దాము. ఈ లోపు మనము మిక్సీ పట్టుకున్నది విడివిడిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాము. స్పూన్తో సరిగా కలవట్లేదు, మనం చేయి పట్టి ఇలాగా అంతా కలిపేసుకుందాము. ఇందులోనే మనము పొడి పొడిగా పట్టుకున్న ఈ పల్లీల పొడి, అలాగే కాజు బాదం ఇవి కూడా పొడి చేసి పెట్టుకున్నాం కదా, పిస్తా ఇది కూడా వేసేసుకుందాము. అలాగే నువ్వులు కూడా వేసేసుకొని ఇవన్నీ ఫస్ట్ మంచిగా కరెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈలోపు అది కూడా చల్లగా అయిపోతుంది. ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా పొడిగా ఉంచుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కావాల్సినప్పుడు కూడా దీన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు. పొడి చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలిపేసుకుందాం. మన అవసరం ఉన్నంత వేసుకొని మళ్ళీ కొంచెం కలిసిన తర్వాత మిగతాది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా కొంచెం ఈ వేయించుకోవడం అనేది కొంచెం చిన్నగా ప్రాసెస్ ఉంటుంది, తర్వాత చాలా ఈజీయే. ఇలాగా అంతా కొంచెం చల్లగా అయితే మనం చేతితోటి కలిపేసుకోవచ్చు. ఇలాగా స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గితే మనం చేతితోటి కూడా కలిపేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఇలా ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపితే అంతా కలుస్తుంది. చూడండి, మొత్తం మనం వేసిన పొడి
డేట్స్ది అంతా సరిపోయింది, నెయ్యి కూడా సరిపోయింది. ఇంకా సరిపోలేదు అంటే డ్రైగా ఉంటే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా చేసుకుంటూ కొంచెం చల్లగైన తర్వాత ఇలా ఉండలు కట్టుకోవడమే. ఇది మరీ పెద్దగా చేయొద్దండి, ఒక్కటి తినాలంటే కొంచెం విసుక్కుంటారు పిల్లలైతే. అందుకని చిన్న చిన్నగా చేసామంటే ఒక దాని తర్వాత ఒకటి 2 అయినా తినొచ్చు. ఇలాగా రోజుకు ఒక పిల్లలైతే ఒకటి తిన్నా సరిపోతుంది, మనం అయితే 2 తినొచ్చు ఈజీగా. ఎటన్నా వెళ్ళేటప్పుడు కూడా, జర్నీలలో వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉన్నా సరే, మనం నట్స్ అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి తినలేము. ఇవైతే చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళారంటే, బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని చిన్న 2 తీసుకొని వెళ్ళారంటే వెళ్ళే దారిలో కూడా తినొచ్చు, అంత ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. అందుకని తప్పకుండా పిల్లలకు కూడా మనం బాక్స్లో పెడతాం కదండి స్నాక్స్, ఆ స్నాక్స్ బాక్స్లో ఇవి 2 వేసి పెట్టండి. పిల్లలతో ఉంటారు కాబట్టి ఈజీగా తినేస్తారు. కొంచెం నెయ్యి టేస్ట్ కూడా ఉంటుంది కదా, వాళ్ళకి మంచి ఫ్లేవర్ యాడ్ అయింది కదా, అందుకని పిల్లలు కూడా తింటారు. మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది, ఖచ్చితంగా పిల్లలకు అలవాటు చేయండి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు, ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరికీ మంచి ఎనర్జెటిక్ లడ్డు అండి. మరి చేస్తారు కదా, ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ కూడా చేయండి. ఇలాగే అన్ని లడ్డూలను మనం చేసి పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయటనే పెట్టేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఉంటే కాస్త పౌడర్గా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పౌడర్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ మనం యాడ్ చేయలేదు, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా తినొచ్చు. బాగుంది కదా అండి, మరి ట్రై చేసేయండి తొందరగా మీరు కూడా. చూడండి అన్నీ చేసేసుకున్నాము, హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయి. ఇవి 50-55 లడ్డూలు అయినాయి మనం వేసుకున్న క్వాంటిటీకి. మంచి సైజు, చిన్న సైజు సరిపడా మంచి వాసన వస్తుందండి, గుమగుమ వాసన వస్తుంది, తినాలని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది పిల్లలకు కూడా. ఇలా చేసుకోండి హెల్దీ లడ్డూలు, మీరు కూడా ఇంట్లో చేసుకోండి, తినండి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కొనుక్కొని రావడం ఎందుకండి, మన ఇంట్లో మనమే చేసుకుంటే మంచి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ చేశాను, ఇవి బాక్స్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా ఏం కాదు. ఇంకా టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది. కరెక్ట్ సరిపోయిందండి, స్వీట్ మరీ ఎక్కువ కాలేదు, అలా అని తక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, వెంటనే చేసేయండి మీరు కూడా. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.